చంకల్లో చీముగడ్డలు, గజ్జల్లో చీముగడ్డలు, హైడ్రాడినైటిస్ సపరేటివా తోటి ఇబ్బంది పడుతూ, నలుగురితో ఎళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం, ఎప్పుడు చూసినా చీము కారటం, నొప్పి ఉండటం, కదలకుండా ఉండటం, చేతులు ఎత్తాలన్నా భయమే, నొప్పి అలాంటివి ఉన్నాయి అనంటే ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఇవి తెలుసుకొని మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని మీ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీరు తీసుకురావటానికని మీరు హెల్ప్ చేసుకోవచ్చు. హైడ్రానిటిస్ సపరేటివా కండిషన్ ఎందుకు వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, అసలు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అపోహలకి, ప్రశ్నలకి, సందేహాలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సెగ్గడ్డలతోటి, చీముగడ్డలతోటి చంకల్లో చాలా మందికి నొప్పిగా ఉండిపోతూ ఉంటుంది. ఈ నొప్పిగా ఉండే కండిషన్నే హైడ్రాడినైటిస్ సపరేటివా అని అంటారనమాట. అంటే ఈ హైడ్రాడినైటిస్ సపరేటివా ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని మనం తెలుసుకుందాం ఇవాళ. ఫాలిక్యులర్ అక్లూజన్ తోటి, జెనెటిక్ టెండెన్సీ తోటి, అంటే నాచ్ జీన్ పాత్వే తోటి దీంతోటి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందన్నమాట. అసలు ఇది ఏంటి, నాచ్ జీన్ అంటే ఏంటి, ఫాలిక్యులర్ అక్లూజన్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. ఫాలిక్యులర్ అక్లూజన్ అని అంటే మీకు వెంట్రుకలు అనేటివి చర్మంలో ఈ భాగంలో ఉంటాయి కదండి, చంకల్లో, గజ్జల్లో. అక్కడ వెంట్రుకలు అనేది ఆ ఫాలికల్స్ దగ్గర మీకు అపోక్రైన్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేటివి ఏంటంటే మీకు వాసన గ్రంథులు అంటాం, అంటే స్మెల్ గ్లాండ్స్. ఈ అపోక్రైన్ గ్లాండ్స్ ఏమవుతాయనంటే స్మెల్ ప్రొడక్షన్ చేసే ఫిరోమోన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ ఫిరోమోన్స్ అనేటివి ఏమవుతాయనంటే వెంట్రుకలు ఎక్కడైతే చర్మం పైన ఓపెనింగ్ అవుతూ ఉంటుందో ఆ భాగంలో ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేటివి అక్కడ మీకు ప్రొడక్షన్ అనేది ఫిరోమోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ రిలీజ్ చేయటంతో ఆ ఫిరోమోన్స్ అక్కడ మనకి వాసన అనేది వస్తూ ఉంటుంది. సో చెమట, వాసన ఈ రెండు కలిపి అక్కడ వచ్చేదానికి చంకల్లో మనకి వాసన వస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే చెమట మీకు ఎక్కడొచ్చినా కానీ మీకు వాసన రాదంతా. అదే మీ చంకల్లో, గజ్జల్లో వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వాసన గ్రంథులు ఏవైతే ఉంటాయి అపోక్రైన్ గ్లాండ్స్, అలానే హెయిర్ ఫాలికల్స్ రెండిటి దగ్గర అక్లూజన్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఈ అక్లూజన్ అవ్వటంతో ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ బాగా విపరీతంగా బాయిల్ అనేట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది సెటిన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అనేది సెటిన్ అయినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ చీములాగా అక్కడ ఫార్మేషన్ అయిపోతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు అక్కడ చీము అయిపోతుంది కదండి, అక్కడ బ్యాక్టీరియా వచ్చి దాంతోటి కాదండి, అది దానంత అదే ఆ విధంగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి చీముగడ్డ కట్టేసినప్పుడు అది బాగా పెయిన్ఫుల్గా, ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది. ఇబ్బందిగా మారిపోయినప్పుడు ఏంటి అంటే మనకి చేతులు కదల్చలేము, అలానే చేతులు పైకి ఎత్తలేము, చీము కారుతూనే ఉంటుంది, అలానే గాస్ పీస్ పెట్టుకుంటూ ఉంటాం, లేకపోతే బట్ట ఏదైనా పెడుతూ ఉంటాం. ఆ చీముగడ్డల నుంచి చీము అలా కారిపోతూ ఉండటంతో ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతోటి. చెప్పుకోలేని బాధ, కనిపించని బాధ, కనిపించంగా ఆ నొప్పి అనేది లోపల లోపల వాళ్ళు కృంగిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. అలా అని నెక్స్ట్ టైం నేను ఎక్కడ కూడా బయటికి రాను, నాకు రాలేను అని చెప్పి కూడా చెప్పేస్తూ ఉంటారు. అలా వాళ్ళు స్ట్రెస్గా పడిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. హైడ్రాడినైటిస్ సపరేటివ్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. అది ఖచ్చితంగా తీసుకొని మంచి ఆరోగ్యవంతంగా కూడా మీరు ఉండవచ్చు. దాని గురించి కూడా వివరిస్తాను. అయితే ఈ ప్రాబ్లంకి ఏదైతే ఉందో కారణం అనేది నేను చెప్పాను. ఎక్కువ ఎప్పుడెప్పుడు అవుతుందనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆడవాళ్ళలో 63% మందికి మెన్స్ట్రల్ ఫ్లేర్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నెలసరి వచ్చే ముందు, నెలసరి అవుతున్నప్పుడు, నెలసరి తర్వాత 5 రోజులు, ఆ 15 రోజుల టైంలో ఖచ్చితంగా ఇవన్నీ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 63% మందిలో కనిపిస్తూ ఉంటుంది. అలానే మగవాళ్ళలో కూడా హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. అంటే విపరీతంగా రాసుకోవటం అనేది జరగటంతోటి దానితోటి ఉంటుందండి. ఎక్కువగా చెమట కారటంతోటి దానితోటి ఉంటుంది. వెంట్రుకలు లావుగా ఉండటంతోటి కూడా అవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఒబేసిటీ, ఉబకాయం అంటాం కదండీ, ఉబకాయంతోటి కూడా అది పెరుగుతూ ఉంటుంది. హై ఫ్యాట్ డైట్ అంటే విపరీతమైన డైట్ తీసుకోవటం, అంటే మాంసం ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవటం, ఇతరత్ర ఫ్యాటీ కంటెంట్స్ ఉన్నాయి, నెయ్యితోటి తీసుకోవటం, ఇలాంటి వాటితోటి కూడా ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. హై గ్లైసెమిక్ డైట్, హై గ్లైసెమిక్ డైట్ అని అంటే షుగర్ ఎక్కువ అయితే ఏదైతే అవుతుందో దానితోటి కూడా అవుతూ ఉంటుంది. టీలో, కాఫీలలో షుగర్లు కూడా ఎక్కువ కలుపుకొని
తాగుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిలకు ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కూడా విపరీతంగా పెంచుతూ ఉంటుంది ఈ చీముగడ్డల్ని. ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం, బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే టైంకి నిద్ర లేకుండా ఉండటం, ఇష్టమైన టైంకి నిద్రపోవటం, రాత్రి 2 గంటలకి నిద్రపోవటం, స్ట్రెస్ ఉండటం, స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు అనేటివి కూడా పెరుగుతూ ఉంటాయి. సో హైడ్రాడినేటిస్ సపరేటివా అనే కండిషన్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. ఈ అన్ని ఏవైతే అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాం, కాజిటివ్ ఫ్యాక్టర్స్ వేరండి, అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ వేరు. కాజిటివ్ అని అంటే కారణం, అగ్రవేషన్ ఏంటనంటే విపరీతంగా పెంచటం అనమాట. సో ఈ అగ్రవేషన్ ఫ్యాక్టర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కాజిటివ్ ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేయలేమన్నమాట. సో ఇలా మనం చేస్తున్న దానికి మనం అగ్రవేషన్ ఫ్యాక్టర్స్ ని మనం న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేస్తాము? ప్రివెన్షన్ అనేది లైఫ్ స్టైల్ మార్పులు అనేటివి ఖచ్చితంగా చేయాలి. నేను ఎల్ఈడి మేనేజ్మెంట్ అని అంటాను. ఎల్ఈడి అని అంటే ఎల్ అంటే లైఫ్ స్టైల్, ఈ అంటే ఎక్సర్సైజ్, డి అంటే డైట్. ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ లేకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ స్ట్రెస్ లేకుండా మంచి యోగా, మెడిటేషన్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మంచిగా ఆరోగ్యంగా టైంకి తినాల్సిన అవసరం ఉంటుంది. డైట్లో కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ మీకు ఎంత ఇబ్బంది అవుతున్నా ఇతరత్ర పార్ట్స్ని మీరు చేసుకోవటానికని చేయాలి. అంటే ఇప్పుడు చంకలో మీకు చీమగడ్డలు ఉన్నాయని అనుకోండి, కాళ్ళకి మీకు మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి, యోగా చేసుకుంటూ ఉండాలి. చెయ్యి ఎత్తలేకపోతున్నారని అంటే ఇతరత్ర ఎక్సర్సైజెస్ చేసుకొని స్ట్రెచెస్ చేసుకుంటూ మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉండవచ్చు. ఇలానే కాకుండా మీకు వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ మీరు 45 మినిట్స్లో 5 కిలోమీటర్స్ అనేటివి మీరు వాకింగ్ చేయాలి. అప్పుడే మీకు మంచి ఎక్సర్సైజ్ అయినట్టుగా మీరు తెలుసుకోవాలి. ఒబేసిటీని బాగా తగ్గించుకోవాలి, హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి, వెస్ట్రన్ డైట్ తీసుకోకూడదు, జంక్ డైట్ అనేది తీసుకోకూడదు. వెస్ట్రన్ డైట్లో కూడా మీకు డైటరీ ఫైబర్ అనేది తక్కువ ఉండటంతో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే పొట్ట చుట్టూరున అబ్డామినల్ గర్త్ మన మెజర్మెంట్ అనేది ఒక టైలర్ టేప్ మనం ఇంట్లో తీసుకొని అబ్డామినల్ గర్త్ని మనం మెజర్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి 40 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్లు, డైట్ అనేది మార్పులు చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? యాంటీబయాటిక్స్ ఉంటాయండి, వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇతరత్ర ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, సర్జరీస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాంటీబయాటిక్స్ అనేటివి తీసుకోవచ్చండి. టాపికల్ క్రీమ్స్ పెడుతున్న కొద్దిగంత వరకే పనిచేస్తుంది. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకుంటే 1-2 సెగ్గడ్డలు ఉన్నాయి, హైడ్రాడినేటిస్ సపరేటివా 1-2 ఉన్నాయంటే టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ తోటి దాన్ని కొద్దిగా కామ్ డౌన్ చేయొచ్చు. అలానే మీకు వైటమిన్ ఏ ఐసోమర్స్ ఒకవేళ స్టేజింగ్ ఎక్కువ ఉంటే దానికి కూడా మనం యూజ్ చేయవచ్చు అనమాట. అలానే మీకు లేజర్స్ ఉంటాయి. లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి ఏమవుతుందంటే వెంట్రుకల్ని టార్గెట్ చేసి అక్కడ వెంట్రుకల దగ్గర ఉన్న మూల కణాలని డిస్ట్రాయ్ చేయటం తోటి అపోక్రైన్ గ్లాండ్ యాక్టివిటీ, వాసన గ్రంథుల యాక్టివిటీ, నేను చెప్పాను కదండి కారణాలు, ఆ వాసన గ్రంథుల యాక్టివిటీ అనేది కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ రిడక్షన్ అవుతున్న వాసన గ్రంథుల యాక్టివిటీ తోటి కూడా మనకు అక్కడ ఫాలిక్యులర్ అక్లూజన్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గటం తోటి మనకి సెగ్గడ్డలు అనేది తగ్గటం అనేది అవుతూ ఉంటుంది. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అలా ఉంటుంది. మా దగ్గర అబ్లేటివ్ లేజర్ టెక్నాలజీ యూస్ చేస్తాం. ఉన్న సెగ్గడ్డల్ని దాన్ని అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడున్న టనల్లో ఉన్న పస్ని కూడా ఆ విధంగా మనం తీసేయవచ్చు అనమాట. సో CO2 లేజర్ తోటి మనకి అబ్లేటివ్ లేజర్ తోటి కూడా మనం చేయవచ్చు అనమాట. లాంగ్ పల్స్ ఎన్డీఆర్, ట్రిపుల్ వేవ్ లెంత్ తోటి, డ్యూయల్ వేవ్ లెంత్ తోటి లేజర్ హెయిర్ రిడక్షన్స్ చేయటం తోటి మీకు అక్కడ వెంట్రుకలు తగ్గి మంచిగా చీము ఎక్కువ కాకుండా ఉండటానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి మార్గం ఉంటుందండి, అది ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ ఏంటంటే మీకు 6 నెలలకి కొద్దిగా ఖరీదు ఎక్కువైనా కానీ అది ఎక్కువ ఇంటెన్సిటీని కూడా బాగా తగ్గిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకి ట్రీట్మెంట్ అనేది చేసుకోవటంతో చర్మంలో మనకి సెగ్గడ్డలు అనేటివి తగ్గటం అనే ఛాన్సెస్ ఉంటాయి. అవి వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, వారంలో 2 సార్లు, ఇలాంటి అనేక రకమైన ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇంటెన్సిటీని బట్టి మనం డిస్కస్ చేయవచ్చండి. లాస్ట్ ఆప్షన్గా సర్జరీ అనేది కూడా ఒకటి ఉంటుంది. సర్జరీ ఏంటి అని అంటే ఆ భాగం వరకు మనం తీసేస్తాం అనమాట. అంటే చంకలో ఇప్పుడు మొత్తం విపరీతంగా అక్కడ ఉంటుంది కదండి, ఆ భాగం వరకు మనకి కింద లేయర్ వరకు అంటే కొవ్వు లేయర్ వరకు మనం తీసేస్తాం. ఆ తీసేయటంతో ఆ వాసన గ్రంథులు, వెంట్రుకలు అన్నీ వెళ్ళిపోతాయి కదండి, అక్కడ చర్మాన్ని కుట్లేసేస్తారనమాట. అది కుట్లేసేయటంతో ఏమవుతుందంటే అక్కడ మంచిగా మానిపోయి మీకు మొబిలిటీ రెస్ట్రిక్ట్ అయినా కానీ పని రెస్ట్రిక్ట్ కాదు. అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీ పనులు మీరు చేసుకోగలుగుతారు.
మీ ఎక్సర్సైజెస్ మీరు చేసుకోగలుగుతారు. 6 నెలల్లో అది ఫిజియోథెరపీ చేసుకుంటే అది మంచిగా స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, చేతులు మంచిగా ఫ్లెక్స్ చేసుకొని, గజ్జల్లో ఉన్న చీమగడ్డలు కూడా పోగొట్టుకొని మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటదండి. సో, నేను చెప్పాను గదండీ! హైడ్రానిటిస్ సపరేటివా చీమగడ్డలనేటివి చంకల్లో ఎందుకొస్తాయి? ఎందుకు అగ్రవేట్ అవుతాయి? ఏ విధంగా మనం లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ అనేది మార్పులు మనం చేసుకోవాలి? అలానే ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో మనకి ఇంజెక్షన్స్ ఎలా ఉంటాయి? టాబ్లెట్స్ ఎలా ఉంటాయి? లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి? సర్జరీస్ ఎప్పుడు ఎంచుకుంటాం అనే దాని గురించని నేను మీకు వివరించాను. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు గానీ, అపోహలు గానీ, సందేహాలు గానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. నా ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా గానీ హైడ్రానిటిస్ సపరేటివా ఉండి వాళ్ళు బాధపడుతున్నారనంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని వారికి తెలియచేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.